కాశ్యాం హి కాశతే కాశీ సర్వప్రకాశికా సా కాశీ విదితా ఏన తేన ప్రాప్తా హి కాశికా. మనం నిన్నటి రోజున కాశీని ఎలా చూడాలి, ఎంత పవిత్రంగా చూడాలి, అసలు కాశీ యొక్క ఉద్భవానికి మూలాలేమిటి అని చెప్పుకున్నాం కదా. ఇవాళ కొద్దిగా ఘాట్ల ఎంబడి మనం ప్రయాణం చేద్దాం. ఆ ఘాట్ల యొక్క వైశిష్ట్యం ఏమిటి, ఒక్కొక్క ఘాట్కి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ప్రధానంగా 5 ఘాట్లను తీసుకున్న అనేక ఘాట్లు మధ్యలో వృద్ధి చేయబడ్డాయి. ప్రతి ఘాటుకి ఒక చరిత్ర ఉంది, ప్రతి ఘాటుకి ఒక మహాత్మ్యం ఉంది, ప్రతి ఘాటుకి ఒక వైశిష్ట్యం ఉంది. అందుకనే మనం 80 ఘాట్ దగ్గర నుంచి మొదలుపెట్టి పడవ ప్రయాణం చేస్తూ వెళ్తే ఆ ఒక్కొక్క ఘాట్ని చూసుకుంటూ మెల్లిగా ఒక ఘాట్ తర్వాత ఒక ఘాటుకి వెళ్తూ ఆ ఘాట్ల యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. ప్రప్రథమమైనటువంటిది 80 ఘాట్. ఈ 80 ఘాట్ యొక్క వైశిష్ట్యము, శుంభ నిశుంభాదుల్ని దుర్గాదేవి చంపిన తర్వాత ఆ ఖడ్గం అక్కడ వేయటం వల్ల అక్కడి నుంచి ఉద్భవించినటువంటి నదే 80 ఘాట్ అని చెప్తారు. 80 అందుకే వరుణ 80 వారణాసి అనే పేరు వచ్చింది. ఈ 80 అనే పదం రావడానికి కారణం అది. ఈ 80 ఘాట్లో గనక స్నానం చేస్తే సమస్తమైనటువంటి ఆ పాపాలు, పాప పంకిలము అంతా కూడా పోయి అక్కడి నుంచి ఆత్మ చైతన్యమే హృదయంలో నిల్చొని ఉంటుంది. ప్రతి ఒక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. చూడడానికి ఒకటే గంగ ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది, కానీ కింద అనేక తీర్థాలు ఆ ప్రదేశంలో ఒక శక్తినిస్తూ కాశీలో అక్కడ కలవడం జరుగుతుంది. అందుకనే అంత ప్రత్యేకత. ఈ 80 ఘాట్ ఏదైతే ఉందో, ఈ 80 ఘాట్ అనేది దాదాపు మనకి గుడి నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరం దాకా కూడా వస్తుంది. అక్కడి నుంచి ఘాట్లు ఆరంభమవుతాయి. ఆ 80 ఘాట్ దగ్గరికి గనక మనం వెళ్ళి ఆ 80 ఘాట్లో స్నానం చేసి తర్వాత కొంచెం ముందరికి గనక వస్తే ఆ పక్కనే రాసి ఉంటుంది తులసి ఘాట్ అని. ఏమిటి తులసి ఘాట్ యొక్క ప్రత్యేకత అంటే, మనందరికీ బాగా అద్భుతంగా తెలిసినటువంటి తులసీదాసు, రామచరితమానసాన్ని రాసినటువంటి తులసీదాసు ఈ ఘాట్ దగ్గరే ఆయన రామచరితమానసాన్ని లిఖించారు. ఏమిటి రామచరితమానసము అంటే, అక్కడ ఆయన నిత్యము కూర్చుండేవాడట, సంస్కృతంలో శ్లోకాలు రాసేవాడు. ఆ సంస్కృతంలో రామాయణం రాయాలనే కోరిక రావటం, ఈయన సంస్కృతంలో రాయటం, అవి మాయమైపోతూ ఉండేవట. ఆ మరుసటి రోజు తీసేటప్పటికి మాయమైపోతూ ఉండేవి. మరి నాకు పరమేశ్వరుడే కదా కలలోకి వచ్చి రామాయణం రాయమని చెప్పింది, నేను రామాయణం రాస్తూనే ఉన్నాను కదా, రాసిన తర్వాత ఈ రాసిన పద్యాలు ఎందుకు మాయమవుతున్నాయి అని ఆలోచిస్తూ బాధపడుతూ అలా పడుకొని ఉంటే అప్పుడు పరమేశ్వరుడు కలలోకి వచ్చి, నాయనా నువ్వు మహా గొప్ప సంస్కృతంలో నిన్ను రామాయణం రాయమని అడగలేదు, అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటటువంటి భాష ఏదైతే ఉందో వాడుకలో ఉండే ఆ హిందీ, చాలా సామాన్యుడికి కూడా అర్థమయ్యేటటువంటి హిందీ భాషలో రాయమని ఆయన ప్రత్యేకంగా స్వామి చెప్పడం జరిగింది. అప్పుడు తులసీదాసు వారు కూర్చొని ఆయన రాయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏ ఒక్క దోహా కూడా ఆయన రాసింది మాయం కాలేదు. ఆ రామాయణం అంతా కూడా చక్కగా ప్రస్ఫుటంగా ఇవాళ ఎంతోమంది రామాయణాన్ని చదివి తరిస్తున్నారు. ఇవాళ తులసీదాసు రచించినటువంటి రామచరిత మానసం మనందరికీ లభించింది అంటే దానికి కాశీ విశ్వేశ్వరుడే కారణం, ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహమే కారణం. అలాంటి ఆ తులసీదాసుకి చాలా ఇష్టమైనటువంటి ఆ ఘాట్ ఏదైతే ఉందో, ఎక్కడ రామాయణం ఆవిష్కరించబడిందో అది ఈ కాశీ ఘాట్లోనే జరిగింది. ఈ కాశీ ఘాట్లోనే జరిగినటువంటి మహాప్రత్యేకమైనటువంటి విషయం అది. ఆ తర్వాత కొంచెం ముందరికి వెళ్తే మాతా ఆనందమయీ ఘాట్ అని వస్తుంది. ఆ ఆనందమయీ ఘాట్ కూడా చాలా విశేషంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. దాని తర్వాత చేత్ సింగ్ ఘాట్ అని ఒక ఘాట్ వస్తుంది. ఆ చేత్ సింగ్ ఘాట్ ఏమిటంటే, మనకి చేత్ సింగ్కి అను వారెన్ హేస్టింగ్స్ అనే ఇద్దరికి చాలా మహాభీకరమైన యుద్ధం జరగడం, ఆ కోట ఆ ప్రదేశము అంతా కూడా దానికి ఆనవాలు. ఆ ప్రదేశాన్నే మనం ఈ రోజుకి చేత్ సింగ్ ఘాట్ అని పిలుస్తాము, ఆయన యొక్క పేరు పెట్టుకొని. ఆ తర్వాత అద్భుతమైనటువంటి హనుమాన్ ఘాట్, ఈ తులసీదాసు వారే అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ అద్భుతమైన హనుమాన్ ఘాట్ కూడా
కూడా మనకి లభిస్తుంది. ఆ పక్కనే లోలార్క కుండము అని ఉంటుంది, ఏది తులసి ఘాట్కి దగ్గరలోనే. ఏమిటి ఆ లోలార్క కుండము యొక్క ప్రత్యేకత అంటే, సూర్యనారాయణమూర్తి కాశీకి వచ్చి 12గా విభజింపబడి అక్కడే కూర్చొని తపస్సు చేస్తూ, నాకు ఈ ప్రదేశం నుంచి ఇంకా కదలబుద్ధి కావట్లేదు, నేను ఇక్కడే తపస్సు చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. అప్పుడు రకరకాలైనటువంటి శక్తులు అన్నీ కూడా ఆయన సముపార్జించుకొని ఆనందంగా ఆ బ్రహ్మానంద స్థితిలో అలా ఉండిపోయి అక్కడ తపస్సు చేసుకుంటుంటే, జనాలందరూ కూడా చాలా ఇబ్బందుల పాలై అప్పుడు ప్రార్థిస్తే భగవంతుడి యొక్క అనుజ్ఞ మేరకు ఆయన వెళ్ళడం జరిగింది. కానీ ఆ ఘాట్లు ఇప్పటికీ విశేషంగా ఆ కుండం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ లోలార్క కుండము ఎలా ఉంటుందంటే, ఇటుపక్క మెట్లకి పూర్తిగా గంగ కిందకు ఉంటుంది కదా, ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత ఆ గంగ కోసం ఎంత దిగామో అంతకంటే కొంచెం కిందకే దిగాల్సి వస్తుంది. మెట్లన్నీ దిగితే చాలా కొద్దిగా ప్రమాణంలో ఉండేటటువంటిది. అది ఎలా ఉంటుందంటే, ఒక నీలి రంగులో ఉంటాయి అక్కడ నీళ్లు కూడా. ఆ నీళ్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి ఆ లోలార్క కుండములో. అది సాక్షాత్తు ఆయన పరమేశ్వరుడు గురించి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం ఈ లోలార్క కుండము అనేది. అక్కడ ఆ కుండములో ఎవరికైతే సంతానం ఉండదో, ఆ సంతానము లేనటువంటి వాళ్ళు చాలా శ్రద్ధగా వెళ్ళి లోలార్క కుండములో గనక ఒక్కసారి తలుచుకొని, వాళ్ళు అక్కడ పండు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, కొబ్బరికాయలు అన్నీ కట్టుకొని, ఆడవాళ్ళు మూట కట్టుకొని, ఏ వస్త్రాలతోటైతే దంపతులు ఇద్దరు వెళ్ళారో ఆ వస్త్రాలు కూడా అక్కడే వదిలిపెట్టేసేయాలి. కట్టుకున్నటువంటి వస్త్రాలు మళ్ళీ అక్కడ పెట్టి కొత్త బట్టలు కట్టుకొని తిరిగి రావాలి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి రావాలి. అది లోలార్క కుండము యొక్క ప్రత్యేకత. అందులోనూ మాఘమాసము ఎవరైతే లోలార్క కుండములోకి వెళ్ళి స్నానం చేస్తారో అలాంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చాలా నానుడిగా గొప్పగా అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. అలా లోలార్క కుండము ఆ నీళ్లు చూస్తేనే ఎంత స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటాయి అంటే, ఒక చిన్న గుండు సూది అందులో వేసిన కింద దాకా కూడా అది కనిపిస్తుంది. ఎంతో కిందకి వెళ్ళినా కనిపించడం అనేది జరుగుతుంది. చాలా పవిత్రమైన భావన వస్తుంది మీకు చూడంగానే. ఆ నీళ్లల్లోంచే ఒక ప్రకాశం బయటకు వస్తోందా, సూర్యుడి యొక్క కిరణాలు పైనుంచి కిందకు వస్తున్నాయా, నీళ్లల్లోంచి పైకి వెళ్తున్నాయా అని అనుమానం వచ్చేట్టుగా ఉంటుంది. అంత శుద్ధ స్ఫటికంగా ఉంటాయి ఆ నీళ్లు. చాలా విశేషమైనటువంటి కుండం. అనేక మెట్లు అక్కడి నుంచి దిగుతూ వెళ్తే తప్ప ఈ లోలార్క కుండ దర్శనం కాదు. ఆ లోలార్కుణ్ణి దర్శనం చేసుకోవడం, ఆ పక్కనే ఉండే పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనకి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అంతటి మహత్తరమైనటువంటి పుష్కరిణి ఆ పుష్కరిణి. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ఈ హనుమాన్ ఘాట్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనందరికీ తెలుసు వల్లభాచార్యుల వారు. ఆ వల్లభాచార్యుల వారు పుట్టినటువంటి మహావిష్ణు భక్తుడు, కృష్ణ భక్తుడు ఆయన. అలాంటి వల్లభాచార్యుల వారు పుట్టినటువంటి ప్రదేశముగా దాన్ని వల్లభ ఘాట్ అని పిలిచేవాళ్ళు పూర్వం. ఆ వల్లభ ఘాట్ మనకి దర్శనమిస్తుంది. ఆ అధరం మధురం అని ఎంత చక్కగా మనం రకరకాల కీర్తనలు ఆయనకి సంబంధించినవి వింటామో, అలాంటి ఆ వల్లభ ఘాట్ దగ్గర నమస్కారం చేసుకొని ఇంకొంచెం ముందరికి గనక వెళ్తే మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి హరిశ్చంద్ర ఘాట్ వస్తుంది. ఆ హరిశ్చంద్ర ఘాట్ అనంగానే మనకి సత్యము అనే దానికోసం మనిషి ఎంత త్యాగమైనా చెయ్యొచ్చు, ఏదైనా వదిలిపెట్టేయచ్చు అనే సత్యాన్ని మనకి తెలియపరిచినటువంటి వాడు హరిశ్చంద్రుడు. కాబట్టి సత్యం బ్రూయాత్ అని మనకు పెద్దలు చెప్తారు. అలాంటి సత్య హరిశ్చంద్రుణ్ణి గుర్తు చేసేటటువంటి ఘాట్ ఆ ఘాటు. ఆ ఘాట్లోనే సమస్తమైన తన సంపదని మొత్తాన్ని విశ్వామిత్రుడికి ధారాదత్తం చేసి తన భార్యతో పాటు ఆయన అక్కడికి వచ్చి భార్యని కూడా మిగతా హోమానికి సంబంధించిన ద్రవ్యం కోసం విశ్వామిత్రుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఆ ద్రవ్యాన్ని ఇవ్వడానికి అక్కడ పరిపూర్ణంగా తన యొక్క సంతానముతో సహా భార్యని అమ్మేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి మహత్తరమైన సత్యాన్ని ఆవిష్కరించి ఒక రూపాన్ని ధరించేటటువంటి ఘాట్ ఏదైనా ఉంటే ఆ సత్యానికి ఒక రూపాన్ని ఇవ్వాలి అంటే హరిశ్చంద్రుడు. అలాంటి హరిశ్చంద్రుడు అక్కడ ఉన్నటువంటి ఘాటు. ఆయన అక్కడ సుంకాలు తీసుకుంటూ శవాల్ని దహనం చేస్తూ ఉండేవాడు. ఆ ప్రదేశానికి అంత వైశిష్ట్యమైనటువంటి ఘాటు. ఆ ఘట్టాలన్నీ కూడా మనకి ఆ ఘాటు దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్తొస్తాయి. ఈ రోజుకి ఆ ఘాటు దగ్గర నిత్య నిరంతరము ఏదో ఒక శవము అలా కాలుతూనే ఉంటుంది. ఎప్పుడూ అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఆ సత్యాన్ని ఆవిష్కరించినటువంటి హరిశ్చంద్రుడు పనిచేసి చివరికి యముడి చేత మిగతా దేవతల చేత పరీక్షింపబడి ఆ పరీక్షలో నికాసుగా నెగ్గి
మరణించినటువంటి తన సంతానాన్ని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేసుకొని ఆనందంగా రాజ్యం ఏలినటువంటి ఆ దివ్య భవ్య ఘట్టము మనకు అక్కడ లభిస్తుంది. కాబట్టి ఆ హరిశ్చంద్ర ఘాట్ అనేది ప్రతి ఒక్కళ్ళు మనకి తలుచుకోగానే ఒళ్ళు పులకరిస్తుంది. సత్యాన్ని ఆవిష్కరించండి, సత్యం వద అని వేదంలో చెప్పినటువంటి మాటని మనకి ప్రత్యక్షంగా చూపించేటటువంటి ప్రదేశమే ఆ ప్రదేశము. కాబట్టి ఆ హరిశ్చంద్ర ఘాట్కి ఒక్కసారి భక్తి శ్రద్ధలతోటి నమస్కారం చేసుకుంటే మనందరం తెలుగు వాళ్ళము గర్వించేటటువంటి ఘాట్ తర్వాత ఘాట్ విజయనగరం ఘాట్ అని ఉంటుంది. మన విజయనగర రాజులు అక్కడికి వెళ్ళి చక్కగా ఆ ఘాట్ని నిర్మించడం జరిగింది. చాలా శోభాస్కరంగా శోభాయమానంగా ఆ ఘాట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విజయనగరం ఘాట్ని మన విజయనగర రాజులు ఆ గజపతులు అక్కడ నిర్మించడం జరిగింది. అంతటి విశేషమైనటువంటి ఘాట్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత కేదార్ ఘాట్, ఆ కేదారేశ్వరుణ్ణి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మట్టిని తొక్కినటువంటి పాపము, కాశీలో తొక్కినటువంటి పాపము ఏదైతే ఉందో ఆ పాపము అంతా కూడా పోవాలి అంటే కేదారేశ్వర దర్శనం చేసుకోవాలి. ఆ కేదార్ ఘాట్ మనకు అక్కడ కనిపిస్తుంది. అంతటి విశేషమైనటువంటి ఆ కేదార్ ఘాట్లో ఒక్కసారి మునక వేసి ఆ స్వామిని తలుచుకొని కేదారేశ్వరుడికి ఒక్క నమస్కారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆ స్థితి అక్కడ మనమందరము ఆవిష్కరించుకున్న వాళ్ళం అవుతాము. ఆ తర్వాత ఒక అద్భుతమైన రావి వృక్షము దగ్గర వచ్చి ఉంటుంది చౌకీ ఘాట్ అని. ఆ చౌకీ ఘాట్ వెంటనే మనకి దర్శనమిస్తుంది. ఆ రావి వృక్షం దగ్గర ఉన్నటువంటి చౌకీ ఘాట్లో ఉండే ఆ పరమేశ్వరుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు, ప్రపంచంలో ఉండే ప్రతివాడు అతి నిర్మలమైనటువంటి జలాన్ని చూడాలి అంటే అది ఎక్కడా అని ఆలోచిస్తే ప్రతి వాళ్ళ హృదయానికి తెలిసిన విషయమే మానస సరోవరము అని మనందరికీ చెప్తారు. అతి నిర్మలమైనటువంటి జలాన్ని చూడాలి అంటే అది ఎక్కడా అని ఆలోచిస్తే ప్రతి వాళ్ళ హృదయానికి తెలిసిన విషయమే మానస సరోవరము అని మనందరికీ చెప్తారు. అయితే అందరూ ఆ మానస సరోవరానికి వెళ్ళలేనటువంటి స్థితి చాలామందికి ఉంటుంది. ఆ మానస సరోవరానికి సంకేతంగా ఇక్కడ మానస సరోవర్ ఘాట్ అని ఒక ఘాట్ ఉంది. ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళిన వాడికి మానస సరోవరానికి వెళ్ళిన వాళ్ళకి పెద్ద తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఆ మానస సరోవర్ ఘాట్లోకి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఆ కైలాస పరిక్రమణ చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యము ఈ మానస సరోవర్ ఘాట్లో స్నానం చేసిన వాళ్ళకి చాలా విశేషంగా సంప్రాప్తిస్తుంది. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. ఆ తర్వాత ఇంకా విశేషం ఏమిటంటే నారద ఘాట్. నారదుల వారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆ దేవముని దేవ ఋషి అయినటువంటి ఆ మహానుభావుడు లోక కళ్యాణం కోసం నిత్య నిరంతరము ముల్లోకాలు సంచారం చేస్తూ మనందరికీ జ్ఞానాన్ని, సమస్తమైనటువంటి సుఖాలకి భిక్షకి మూలం ఆయనేనండి. ఆయన వల్లే రాక్షస బాధలు చాలా మటుకు ఆయన తీసేసి మొత్తం అందరం సుఖంగా ఉండడానికి ఎప్పటికప్పుడు పరమేశ్వరుణ్ణి, పరమాత్మని, నారాయణుణ్ణి ప్రోత్సహించి వాళ్ళకు అవసరమైనటువంటి ఆ స్థితిని జగన్నాటకంలో ఒక మంచి పాత్రధారిగా ఆయన ఉండి ఎప్పుడూ మనల్ని కాపాడడానికి, రాక్షస బాధలు తీసేయడానికి మూలమైనటువంటి అలాంటి ఆ దేవఋషి అయినటువంటి ఆ నారద మహాముని యొక్క అద్భుతమైనటువంటి కరుణ కలిగిన ఆ ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ గనక ఒక్కసారి నమస్కారం చేసుకుంటే మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు అక్కడ స్వామి పరిపూర్ణంగా ఆ పాపాలన్నిటినీ, పాప పంకిలాన్ని తొలగించుకున్న వాళ్ళం అవుతాం స్వామి అనుగ్రహంతో. ఆ తర్వాత చౌసత్తి ఘాట్ అని ఉంది. ఈ ఘాట్ గురించి మనకి అద్భుతంగా స్కాంద పురాణంలో ఉంది. ఇక్కడ 64 యోగినులు పరిపూర్ణంగా వాళ్ళు ఆ తపస్సు చేసుకొని ప్రతిష్ఠితమైనటువంటి ప్రదేశము. దత్తాత్రేయుడికి అతి ప్రియమైనటువంటి ప్రదేశం అవుతుంది. ఆ యోగిని శక్తులు మొత్తము కూడా అక్కడ ఉంటాయి. అలాంటి చౌసత్తి ఘాట్లోకి వెళ్ళి ఒక్కసారి గనక మనం నమస్కారం చేస్తే ఆ నమస్కారం వల్ల అద్భుతమైనటువంటి ఆ సమస్త పాపరాశి భస్మమవటమే కాదు, అనేక యోగిని శక్తులు కూడా మనిషికి ఆవిష్కరిస్తాయి. కాకపోతే ఎలా పడితే అలా బాధపడుతూ ఈ నీళ్ళు ఇలా మురుకులుగా ఉన్నాయే, ఇలా ఉన్నాయే అనుకోకుండా పవిత్రమైన భావనతో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఫలితాలన్నీ లభిస్తాయి. అయితే దురదృష్టవశాత్తు చాలా మటుకు నీరు పాడైపోతూ ఉంది. ఆ పాడు చేయడానికి కారణం మానవులమైనటువంటి మనమే
అన్ని వ్యర్థ పదార్థాలని తీసుకొని వెళ్ళి గంగలో కలుపుతున్నాం. అలా కలపకుండా మనమందరము పవిత్రంగా చూసుకుంటూ, ప్రభుత్వాలు కనుక దాన్ని పవిత్రంగా చూసుకుంటే ఆ శక్తికి సంబంధించినటువంటి తీర్థాలు, ఆ శక్తి మొత్తము కూడా ఈ రోజుకి అక్కడ సంచరిస్తూ ఉంది. కాబట్టి మనమందరము శ్రద్ధాభక్తులతో, శ్రద్ధాసక్తులతో, పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచుకొని, ఎందుకంటే అండి ఈ ఘాట్ల దగ్గర మనం ఒక చిన్న పని చేసినా కూడా బయట 100 సంవత్సరాలు కష్టపడి చేసిన ఫలితం అంతా ఘాట్ దగ్గర ఒక్కసారి మనస్సుని పరిపూర్ణంగా అట్లా పెట్టి మనం చేసినట్లయితే ఆ పుణ్యము మొత్తము మనకి లభిస్తుంది. దీనికి అనుమానమే లేదు. ఆ తర్వాత వక్రతుండ వినాయకుడిని ప్రతిష్ఠ చేసినటువంటి ఒక అద్భుతమైన ఘాటు రాణామహల్ ఘాట్ అంటారు. ఆ వక్రతుండ వినాయకుడు, వక్రతుండు అంటే ఎవరండి? మన సమస్తమైనటువంటి ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటిల్ని తుత్తునియలు చేసేవాడు. మాఘమాసములో కృష్ణపక్షములో చతుర్థి నాడు బ్రహ్మదేవుడికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు, అయ్యో ఈ సృష్టి అంతా నేను చేశాను, ఇన్ని రకాల కష్టాలు నాకు వస్తున్నాయి, ఈ సృష్టిలో ముక్కు ఇక్కడ పెట్టాల్సింది ఇంకో దగ్గర పెట్టాడు అనుకోండి బ్రహ్మదేవుడు, జనాలందరూ యుద్ధానికి వెళ్ళరు. ఆ సృష్టి చేసేటప్పుడు ఆయనకి చాలా రకరకాల సమస్యలు వచ్చినాయి. ఎలా ఈ సృష్టి చేసినటువంటి సమస్యల నుంచి నేను బయటపడాలి అని ఆయన తపస్సు చేస్తూ ఉంటే మాఘకృష్ణ చతుర్థి, సంకష్ట చతుర్థి అని మనం అందరం పిలుస్తాం. ఆ రోజు ఓంకార రూపంలో ఆయన ఎర్రటి వర్ణంలో స్వామివారు బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమై ఆయనకి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ సృష్టికి, కార్యక్రమానికి ఉండే అడ్డంకులన్నింటినీ తొలగించాడు. ఆలోచించండి, బ్రహ్మదేవుడి యొక్క సృష్టి కార్యక్రమాలకి మూలమైన అడ్డాలనే చాలా సునాయాసంగా తీసేసినటువంటి ఆ గణపతి, వక్రతుండ గణపతికి మన కష్టాలు ఎంతపాటివండి? చాలా అనాయాసంగా మన కష్టాలన్నింటినీ కూడా ఆయన తీసేయగలుగుతారు. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. కాబట్టి ఆ వక్రతుండ గణపతిని చాలా శ్రద్ధగా వెళ్ళి అక్కడ ఘాట్లో స్నానం చేసి కనుక మనం నమస్కారం చేసుకున్నట్లయితే మనకి ఏవైతే ఉన్నాయో, వక్రతుండు అంటే మన శరీరంలో, మన జీవితంలో వక్రాలు ఏవేవైతే వస్తాయో వాటన్నిటినీ తుండిలములు చేసేవాడు, తుత్తునియలు, ముక్కలు ముక్కల కింద విభజించేవాడు. కాబట్టే ఆయనని వక్రతుండ గణపతి అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఆ వక్రతుండ గణపతిని మనం చక్కగా శ్రద్ధగా అక్కడ నమస్కారం చేసుకున్నట్లయితే ఆ తర్వాత దర్భాంగ ఘాట్ అని ఒక అద్భుతమైన ఘాట్ వస్తుంది. ఈ దర్భాంగ ఘాట్ దగ్గర ఒక చక్కటి శివలింగం, నీలకంఠ అనేటటువంటి పేరుతో ఉంటుంది. ఆ నీలకంఠ శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే దర్భాంగ అనేటటువంటి రాజు అక్కడ మొత్తము బాగు చేశాడు ఆ ఘాట్ మొత్తాన్ని. అదంతా చక్కగా అందరం వెళ్ళి స్నానం చేయడానికి యోగ్యంగా ఉండేట్టుగా ఆయన తయారు చేశాడు. ఆ తర్వాత వస్తుంది అహిల్యాబాయి ఘాట్. ఆ అహిల్యాబాయి సామాన్యురాలు కాదండి, మహాభక్తురాలు. పరిపూర్ణంగా మనం ఎక్కడికి వెళ్ళినా, ఓంకారేశ్వరం వెళ్ళినా, ఏ క్షేత్రాలకు వెళ్ళినా ఈ క్షేత్రాన్ని వచ్చి ఆ తల్లి బాగు చేయించిందండి. ఆవిడ ఈ మొత్తాన్ని వారణాసిలో కూడా పునః శివలింగ ప్రతిష్ఠ చేయించినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆ అహల్యాబాయి దేవియే. ఆ తల్లి ఆ రోజు అక్కడ తీసుకొని కొంచెం పక్కన అయినా గుడి కట్టగలిగింది కాబట్టి ఇవాళ మనం విశ్వేశ్వర దర్శనం అని అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. కనీసం ఆ అద్భుతమైనటువంటి ఆ అహల్యాబాయి ఆవిడ స్వయంగా పరిపూర్ణంగా దీన్నంతా బాగు చేయించుకోవాలి అని ఆ అద్భుతమైన గుడిని ఆవిడ అక్కడ కట్టుకోవడం జరిగింది. ఆవిడ పేరు మీద ఆ ఘాట్ అక్కడ స్థిరంగా నిల్చొని ఉంది. అహిల్యాబాయి అనే ఆవిడ చాలా మహానుభావురాలు. ఆ రాణి పుణ్యమా అనే ఇవాళ కాశీ చాలా మటుకు మనం కొంత దర్శన యోగ్యంగా చూడగలుగుతున్నాం. ఆ తర్వాత అక్కడ శీతలా ఘాట్ అనుంది. అక్కడ నారాయణ దీక్షితులనే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆ ఘాట్ని మొత్తాన్ని బాగు చేయించారు. దాన్ని దశాశ్వమేధ ఘాట్లోనే ఒక భాగంగా కూడా చెప్తారు. ఆ దశాశ్వమేధ ఘాట్ దగ్గరే శీతలా అమ్మవారి గుడి కూడా ఉంది. శీతలాదేవి గుడిని కట్టారు కాబట్టే దాన్ని శీతలా ఘాట్ అని పిలవడం జరిగింది. ఇక మనందరికీ తలమానికము, నిత్య నిరంతరము మనమందరము
తలుచుకుంటూ ఉండేటటువంటి ప్రదేశము ఆ దశాశ్వమేధ ఘాట్. దశాశ్వమేధ ఘాట్ యొక్క ప్రత్యేకత, ఈ రోజుకి హారతి ఆ తల్లికి అక్కడ ఇస్తూ ఉంటే గంగమ్మకి ఈ దశాశ్వమేధ ఘాట్ నుంచే ఇవ్వబడుతుంది. అనేక పడవలన్నీ ఒక వలయంగా ఉండి అక్కడ చక్కగా రాత్రి అయ్యేటప్పటికి పైనుంచి హారతులు, కింద నుంచి వెళ్ళినటువంటి ప్రజలు రకరకాలైనటువంటి దీపాలన్నింటినీ వెలిగించి పెడితే సూర్యనారాయణ మూర్తి రాత్రిపూట పైన ఉండే దేవతలు అనుకుంటారు అసలు సూర్యుడు కింద నుంచి పైకి వస్తున్నాడా ఏమిటి, ఈ ప్రకాశం ఇలా వస్తోంది అని చూసేంత వైభవంగా ఉంటుంది ఆ కాశీలో దశాశ్వమేధ ఘాట్. చక్కగా దీపాలన్నీ గంగమ్మ ఒడిలో అలా పేర్చబడి మెల్లిగా ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆ గంగమ్మ ప్రవాహంలో. ఆ ప్రవాహంలో అక్కడ జరిగే సమయంలో పైన పండితోత్తములందరూ కూర్చొని ఆ రావణ బ్రహ్మ రాసినటువంటి జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జితం విలోలవీచవల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాటపట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అని చక్కగా అక్కడ నిల్చొని రకరకాల హారతులు ఆ గంగమ్మకిస్తుంటే ఆ గంగమ్మ పరవశించి పులకరించి అక్కడి నుంచి మనందరినీ అనుగ్రహిస్తూ అలా ప్రయాణం చేస్తూ ఉంటుందండి. ఆ గంగా హారతి దశాశ్వమేధ ఘాట్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు చూసి తీరాల్సిందే. ఉదయం ఎలా అయితే హారతులు స్వామివారి దగ్గర విశ్వేశ్వరుడి దగ్గర వైశిష్ట్యంగా జరుగుతుందో ఆ హారతులు ఎంత వైభవంగా ఉంటాయో అంత వైభవంగా మళ్ళీ సాయంత్రం గంగమ్మ తల్లి దగ్గర చాలా విశేషంగా ఈ హారతి ఇవ్వటం జరుగుతుంది. దానికి దశాశ్వమేధ ఘాట్ అని రావడానికి అక్కడ బ్రహ్మదేవుడు ఆయన అశ్వమేధ యాగం చేయదలిచాడు. అశ్వమేధ యాగం చేయదలిచి దేవతలందరినీ, ఋషులని, మునులని అందరినీ ఆహ్వానించి ఆ దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడ 10 సార్లు ఆయన అశ్వమేధ యాగాన్ని నిర్వహించారు కాబట్టే దాన్ని దశాశ్వమేధ ఘాట్ అని పిలవడం జరుగుతుంది. ఆ దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఒక్కసారి మునిగి ఆ స్వామిని తలుచుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహానికి మూల కారణమైనటువంటి దశాశ్వమేధ ఘాట్ని మనం అందరము హృదయంలో పెట్టుకొని అక్కడ గనక ఆ తల్లి హారతి, స్నానము అన్నీ చేస్తే చక్కటి ఆ ముక్తస్థితి, బ్రహ్మదేవుడు సృష్టికర్తకే ఆయన ఉద్ధరించుకోవాలి అంటే ఇక్కడ అశ్వమేధ యాగం చేయాలి అనుకున్నప్పుడు వేసే ప్రతి అడుగు మనకు అశ్వమేధ యాగమే అయ్యేటటువంటి ప్రదేశంలో చక్కగా ఆ అశ్వమేధ ఘాట్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మౌనంగా పితృదేవతల్ని అందరినీ తలుచుకుంటూ ఒక్కసారి వెళ్ళి ఆ విశ్వేశ్వరుడి యొక్క దర్శనం, ఆ డుంటి గణపతి పక్కనే ఉంటాడు, ఆయన్ని చూసుకొని అలా లోపలికి వెళ్ళి విశ్వేశ్వరుడి యొక్క దర్శనం చేసుకొని ఆ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని, ఆ విశాలాక్షి అమ్మవారిని, కాలభైరవుణ్ణి, దండపాణిని, ఆ మణికర్ణికా ఘట్టాన్ని వీటన్నిటినీ దర్శిస్తే ఆ ప్రాణి యొక్క పుణ్యము అది ఎవరి తరమూ కాదు, దాని మహత్తును తెలియపరచడం. కాబట్టి అలాంటి దశాశ్వమేధ ఘాట్లో మనమందరము స్నానము చేశాము మానసికంగా అనుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. రేపు మిగతా ఘాట్లు, మిగతా క్షేత్రాలు చెప్పుకుందాం. స్వస్తి.